హలో అండి. మధ్యాహ్నం లంచ్కి వేడివేడి అన్నంలోకి పప్పుచారు, సాంబార్ లేదా పప్పు వండుకున్నప్పుడు సైడ్ డిష్గా ఏదైనా క్రిస్పీగా ఉంటే ఆ మజాయే వేరు కదా. అందుకే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ క్యాబేజీ పకోడీ పిల్లల నుండి పెద్దల దాకా అందరూ ఇష్టపడే క్రిస్పీ క్యాబేజీ పకోడీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీరా. ఒక బౌల్లో సుమారుగా 250 గ్రాముల సన్నగా తరిగిన క్యాబేజీ తరుగు తీసుకోవాలి. దానికి 3 లేదా 4 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి తరుగు, 1 ఇంచ్ అల్లం తురుము, కొంచెం కరివేపాకు తురుము వేయండి. ఇప్పుడు చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడు క్యాబేజ్ నుంచి తేమ బయటకు వచ్చి పిండికి చక్కని బైండింగ్ ఇస్తుంది. ఒకవేళ పొడిగా ఉందనిపిస్తే కొంచెం నీళ్లు చల్లుకోండి. చాలా తక్కువ నీళ్లు పడతాయి. పిండి జారుగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. పకోడీ వేయడానికి వీలుగా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొన్ని పల్లీలు కూడా వేసుకుంటే అవి పకోడీతో పాటు వేగి తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ భలే క్రంచీగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయండి. నూనె కాగిందో లేదో ఇలా చిన్న పిండి ముద్దను వేసి చూడండి. అది వెంటనే పైకి తేలితే ఆయిల్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇప్పుడు మిశ్రమాన్ని ముద్దలా కాకుండా ఇలా విడివిడిగా చల్లుతున్నట్టుగా వేయండి. అప్పుడే పకోడీ లోపలి దాకా వేగి కరకరలాడుతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించడం మర్చిపోకండి. హై ఫ్లేమ్ అయితే త్వరగా రంగు మారిపోతాయి, కానీ లోపల మెత్తగా ఉండిపోతాయి. నూనెలో వేయగానే శబ్దం చేస్తూ బుడగలు వస్తాయి కదా, ఆ శబ్దం తగ్గి బుడగలు ఆగిపోయి పకోడీలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసి ప్లేట్లో వేసుకోండి. మిగిలిన పిండిని కూడా ఇలాగే వేయించుకుంటే మన వేడి వేడి క్యాబేజీ పకోడీ రెడీ. సాధారణంగా క్యాబేజ్ కూర అంటే ఇష్టపడిన వారు కూడా ఇలా పకోడీ చేసి పెడితే ప్లేట్ ఖాళీ చేసేస్తారు. చూసారుగా, చాలా సింపుల్. నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ క్యాబేజీ పకోడీ రెడీ. పైన కొంచెం ఫ్రైడ్ కరివేపాకు, పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేయడమే. దీన్ని సాంబార్ రైస్తో తింటే ఆ మజాయే వేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.